మనుషుల మన సగటు మనిషి ఎంత బాగుండాలని కోరిక లేకపోతే ఇంత రాను కదా, ఇంత ఒత్తిడి తీసుకొని కదా, అవసరమే ఉంది. చాలామందిలో సుఖంగా ఉండొచ్చు, బతికేయచ్చు. నేను చాలా సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్ చెప్పాలి, నేను నాలో జీవితంలో ఎప్పుడు లేని కష్టాలు తెచ్చుకున్నాను. నేను మా అమ్మ తిట్టేది. మా అమ్మ తిట్టి కూడా అలసిపోయింది, ఆవిడ కూడా పెద్ద ఆవిడ అయిపోయింది. నువ్వు లేని కష్టాలను తెచ్చుకుంటారా, ఉన్నది సరిపోయి నీకు అంటున్నాను. ఇది ఎందుకంటే నేను నిజంగా చాలామంది నిస్సహాయాలను చూసి, ఈరోజు రాజమండ్రిలో మీరు చూశారు ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పాడుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషిత్వం ఎంత ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి. ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు, కనిపించేసామో కానీ. సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి, అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు, ఘాట్లు, లేదంటే మన మిగతా అన్ని చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా. ఇప్పుడు సగటు ఏంటి, ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు. దీంట్లో అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోవడం అది ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన భావజాలానికి మీరు ఒక రూపం అనేది మీరు కల్పిస్తారు. మీరైతే మార్పు చాలా తక్కువ వ్యవధిలో వస్తుంది మార్పు. మరి దానికి మనం చేయాలంటే మనం ఏం చేయాలి పార్టీ పరంగా అంటే వీ హ్యావ్ టు బీ ఎన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లైన్ ఫోర్స్ ఉండాలి. ఒక వ్యవస్థను నడపాలి అంటే నేను అన్నీ మాట్లాడతాను, కులాల గురించి మాట్లాడతాను, మతాల గురించి దేనికి మాట్లాడతానంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడితే, బాబు నీకు ఇక్కడ ముక్కు బాగాలేదమ్మా, నీకు ఇక్కడ గుండెల్లో ఒక జబ్బుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గుర్తిస్తారు రకరకాల టెస్టులు పెట్టి. అలాగే నాకు సోషల్ డాక్టరింగ్ ఇష్టం. నాకు